ఈ దినం యొక్క ఆ, ధ్యానాంశము దివ్య స్థితి. ఇది పునరుద్ధానమందు పెండ్లి చేసుకొనరు అని సద్దుకైలు వచ్చి యేసు ప్రభుని అడిగినప్పుడు వారితో చెప్పిన విషయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుకుందాం. పునరుద్ధానము లేదని చెప్పిన సద్దుకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన యెడల అతడి సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలుగు చేయవలనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండిరి. మొదటి వాడు పెండ్లి చేసుకొని చనిపోయాను. అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. మరి రెండవ వాడును, మూడవ వాడును, 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయారు. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుత్థానమందు ఈ 7 ఆమె ఎవనికి భారీగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు అని యేసు వారికి ఉత్తరం ఇచ్చి, పునరుద్ధానమందు ఎవరును ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దేవదూతల వలె ఉందురు. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. అందువలన ఇప్పుడు మనం చూస్తే పునరుద్ధానమందు ఆమె 7 ఎవరికి భార్య? ఇది ఈ దిన ధ్యానాంశంలో ఉన్న ముఖ్యమైన ప్రశ్న. ఇది ఎవరు అడిగారంటే సద్దుకైలు అడిగారు. ఎందుకంటే సద్దుకైలు వారు పునరుద్ధానాన్ని ఇలాంటి కొన్ని నమ్మరు. కాబట్టి వారు ఇది మత్తయి సువార్తలో అడిగిన 132వ ప్రశ్న. మత్తయి సువార్త 22వ అధ్యాయము 31వ వచనంలో, మరి ఈ జీవితంలో మాదిరిగానే, అంటే మన రెగ్యులర్ జీవితంలో తదుపరి జీవితంలో వివాహములు జరుగుతాయని మరియు పునరుద్ధానము ఉందని నమ్ముతూ మీరు మోసపోవచ్చున్నారు. మనుషులను పునరుద్ధానమును చేయుటకు మీకు లేఖనములు లేదా దేవుని శక్తి తెలియదు. మీకేంటంటే కేవలం ఏదో నమ్ముతున్నారు, కానీ మరి పునరుద్ధానము చేయుటకు మీకు లేఖనములు లేదా దేవుని శక్తి తెలియట్లేదు. పునరుద్ధానంలో స్త్రీ పురుషులు వివాహము చేసుకొనరు. ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీ వేరుగా ఉంటుంది. వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమిని తిరిగి నింపడము మరియు జాతిని కొనసాగించటం. దేవుడు ఈ భూలోకంలో ఆదాము హవ్వను సృష్టించి, మీరు ఫలించి అభివృద్ధి చెంది ఈ భూమిని నింపండి అని మరి అక్కడ దీవినిచ్చినట్టు చూస్తున్నాం. అందుకని కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మనం, మీరు ఫలించి అభివృద్ధి చెందండి, ఫ్యామిలీని ఇంక్రీజ్ చేయండి. అంటే ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ టు ఇంక్రీజ్ ద జనరేషన్. అంటే మరి పిల్లల కని ఒక ఫ్యామిలీగా ఎస్టాబ్లిష్ అయ్యి ఇంటి పేరట వాళ్ళని మరి పెంచటం, ఇంక్రీజ్ చేసుకుంటాం. ఇది మ్యారేజ్ యొక్క ఉద్దేశ్యం. అయితే పునరుద్ధానము చేయబడిన సాధువులు మరియు దేవతలు చనిపోరు మరియు వారి జాతిని ఉనికిలో ఉంచుటకు వివాహము చేసుకొన
వలసిన అవసరము లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా చనిపోరు. కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి వివాహం చేసుకొని ప్రొడక్షన్ చేయవలసిన అవసరం లేదు. అందువలన దేవదూతలు లేదా పునరుత్థానము చేయబడిన స్త్రీ పురుషుల మధ్య వివాహము లేదు. సో దేవదూతలు లింగరహితంగా ఉన్నారని లేదా వారు వివాహం చేసుకొనలేరని మరియు స్త్రీలతో సంతానము కలిగి ఉన్నారని యేసు చెప్పలేదు. ఈ విషయాలేమి కూడా యేసు వారి గురించి మరి ఎక్కడ మెన్షన్ చేయలేదు. అయితే పడిపోయిన దేవతలు, ఫాలెన్ ఏంజల్స్, తమ మొదటి పరిస్థితిని విడిచిపెట్టి మనుష్యుల కుమార్తెలను వివాహం చేసుకొనిరి మరియు రాక్షసుల జాతులను ఉత్పత్తి చేసిరి. ఇక్కడ ఏమైందంటే మరి దేవదూతలు కొంతమంది పడిపోయిన దేవదూతలు, అది మెన్షన్ చేయబడింది క్లియర్ గా. పడిపోయిన దేవదూతలు అంటే ఫాలెన్ ఏంజల్స్. వారు వచ్చి మనుషుల కుమార్తెలు చక్కటి వారిగా ఉన్నారని ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంది. అక్కడ వారిని మరి వివాహం చేసుకున్నప్పుడు ఆ పుట్టిన జనాంగము రాక్షస జాతులను ఉత్పత్తి చేసి అని రాయబడి ఉంది. కాబట్టి వ్యభిచారము చేసిన వారు ఇప్పుడు నరకములో ఉన్నారని గమనించవలెను. దేవదూతలు అనేక మానవ కార్యకలాపములకు సామర్థ్యం కలిగి ఉంటారు అని ఇక్కడ మనకి వాక్య భాగంలో తెలియజేయుచున్నారు. యూదా మొదటి పత్రిక 1 అధ్యాయము 6-7 వచనాలు. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసెను. ఇది ఎవరి గురించి చెప్తున్నారంటే ఈ ఫాలెన్ ఏంజల్స్ మరి వారు కరెక్ట్ గా లేనందున వారిని మరి నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసెను. అలాగే 7వ వచనంలో ఏముందంటే ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలెనే వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుటకు దృష్టాంతముగా ఉంచెను. ఇక్కడ సొదొమ గొమొర్రాలో మరి వారు ఎంతగా చెడిపోయారో అసలు ఈ ప్రస్తుత దినాల్లో ఉండే హోమోసెక్షువల్స్ అన్ని అక్కడ స్టార్ట్ అయినాయి. అందుకని దేవునికి కోపం వచ్చి మరి నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉండెను. పేతురుకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉండుటకు వారిని అప్పగించెను అని. అంటే పాతాళమందలి కటికి చీకటి గల బిలములోనికి త్రోసి ఆ దేవదూతలు పాపం చేసినప్పుడు జరిగిన కార్యం. కాబట్టి ఇదన మనం చూస్తే నేడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనో అని నిర్గమాకాండంలో మోషేతో అక్కడ 3వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడింది. ఈ మోషే పుస్తకములు మాత్రమే లేఖనములని సద్దూకైలు అభిప్రాయపడిరి. మోషే వ్రాసిన ఆ పంచ గ్రంథాలు మాత్రమే లేఖనములని ఈ సద్దూకైల యొక్క అభిప్రాయం. అయితే క్రీస్తు తాను చెప్పుచున్నది నిరూపించుటకు క్రీస్తు వాటిని ఉపయోగించెను. భౌతిక మరణము తర్వాత అనేక వందల సంవత్సరముల తరువాత ఈ ముగ్గురి మనుగడలో ఉన్నారని యేసు పేర్కొన్నట్లయితే
మనుషుల మధ్య జీవించుట మానివేసిన వారందరూ ఇంకనూ బ్రతికే ఉందురు అనేసి మరి దీని యొక్క సారాంశము. కాబట్టి సద్దుకయ్యులు మరణము వద్ద శాశ్వతమైన వినాశనమును విశ్వసించిరి. అంటే ఒక మనిషి చనిపోతే దేర్ ఎండ్స్ ద మ్యాటర్, అక్కడితోటి ఇంక అయిపోయింది, వారికి ఇంకా తర్వాత ఏమీ లేదు, మరణమే ఫైనల్ అనేసి శాశ్వత వినాశనము అని వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ క్రీస్తు యొక్క సమాధానం ఏంటంటే, మరి వచ్చి అడిగారు కదా ఏంటి ఆమె ఎవరికి భార్య అని అడిగినప్పుడు క్రీస్తు యొక్క సమాధానం ఏముందంటే, చనిపోయిన వారు ఇంకా జీవించుచున్నారు, మరియు దేవుడు మృతదేహములకు దేవుడు కాదు, జీవించే ఆత్మలకు దేవుడు. మనము కూడా ఏమంటాము, క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు అని చెప్పినప్పుడు మరి చనిపోయిన వారు ఇంకా జీవించుచున్నారు. అయితే దేవుడు మృతదేహాలకి సంబంధం లేదు, ఓన్లీ ఆ ఆత్మ, జీవించుతున్న ఆత్మకు ఆయన మరి దానికి సంబంధించింది. వినాశనము సిద్ధాంతమును తిరస్కరించటే కాక వారికి లేఖనములు తెలియదని క్రీస్తు నిరూపించెను. సో సద్దుకాయలు అనుకున్నట్టు మరణమే శాశ్వతమైన వినాశనము కాదనేసి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ యేసు ఆత్మ యొక్క అమరత్వమును బోధించుచున్నాడు. నిత్య జీవం పొందుకోవటానికి మనం అర్హులమైనప్పుడు మన ఆత్మ నిత్యము జీవించి ఉంటుందని ఆత్మ యొక్క అమరత్వం ఇక్కడ ఆయన బోధించుచున్నాడు. ఇది లోకాసు వార్తలో ఎక్కువ సార్లు చెప్పబడింది. మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు. మృతులైన మనుషులకు కానీ మృతదేహాలకి కానీ ఆయన దేవుడు కాదు, సజీవులకే ఆయన దేవుడు. మరి ఎవరన్నా మరణించినప్పుడు ఆ దేహం ఇక్కడ ఉండిపోతుంది, కానీ ఆ ఆత్మ వెళ్ళి దేవునికి మొరపెడుతుంది. కాబట్టి ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చెను. అనేక ఇతర గ్రంథములు ఆత్మ యొక్క అమరత్వమును బోధించుచున్నవి. మరి ఆత్మకి ఎప్పుడు కూడా మరణం లేదు. అందుకని ప్రభు ఏం చెప్తున్నాడు, శరీరము ఆత్మ, శరీరమును చంపేవాడికి భయపడండి, కానీ శరీరాన్ని ఆత్మని చంపేవాడికి చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఆ శక్తి ఎవరికి లేదు అని మరి ఇక్కడ ఫైనల్గా మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ దినము మనము ధ్యానించిన అంశాలు ఏంటంటే, మొదటిది విధేయత, రాజుల్ని అందరినీ నాయకుల్ని మనం గౌరవించాలి. రెండవది మరి దివ్య స్థితి, మనము పునరుద్ధానమైనప్పుడు అక్కడ ఏ విధంగా ఉంటాము, నో రిలేషన్స్. అక్కడ చాలా మంది ఇమాజిన్ చేసి చెప్తూ ఉంటారు, ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు విడివిడిగా మరి మరణమై అక్కడికి వెళ్తే వాళ్ళిద్దరికీ అక్కడ ఏ విధమైన రిలేషన్ కానీ ఏమీ ఉండదు, వారు ఓన్లీ ఎవరో తెలుసును అన్నట్టుగా ఫీల్ అవుతారు, కానీ అలాంటిది ఏది ఉండదు అని ఇక్కడ ప్రభు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అనేక ఇతర గ్రంథములు ఆత్మ యొక్క అమరత్వాన్ని శోధించుతున్నవి. దీని యొక్క అర్థం ఏంటంటే, మనము క్రైస్తవులంగా మరణించినప్పుడు ఈ దేహము, ఈ షెడ్ శిథిలమైపోయే పరిస్థితి వచ్చినప్పుడు, ఇది శిథిలమైపోయేటానికి భూమి మీద వదిలి ఆత్మ మాత్రం దేవునితో మొరపెట్టుచున్నది. కాబట్టి మనము ఆత్మ యొక్క అమరత్వానికి మరి ఆత్మ అమరత్వాన్ని బోధించుచున్నవి. ఇతర గ్రంథాలేమో మరి అది వేరుగా వారు తెలియజేస్తున్నారు. అయితే
అనేక ఇతర గ్రంథములు ఆత్మ యొక్క అమరత్వానికి, ఆత్మకి ఎక్కడ కూడా చావు లేదు. అందుచేత ప్రభునందుండి నిద్రించిన వారు ధన్యులు. మరి రెండవ రాకడలో మొదట వారు లేతురు, తర్వాత మరి సజీవులంగా ఉన్న మనము ఆయన్ని ఎదుర్కొంటాం. కాబట్టి ఆత్మ ఎప్పుడు కూడా, శరీరము మరణిస్తుంది కానీ ఆత్మ దేవునితో నిత్య జీవాన్ని కలిగి ఉంటది. అందుకనే ఆత్మ యొక్క అమరత్వాన్ని ఇక్కడ అనేక రకములైన గ్రంథాలు బోధించుచున్నవి. మరి ఈ దినము అనేకమైన డిస్టర్బెన్సెస్ జరిగినాయి మనకి, అయినా మనం సక్సెస్ఫుల్ గా దీన్ని కంప్లీట్ చేయగలిగినందుకు దేవునికి వందనములు చెల్లించు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.